ఇంటికాడికి వచ్చినారు. ఇంటికాడికి వచ్చే నేను రెడీ అయ్యి బయటికి పోతాం. పోతా అంటే బండ్లలో తిరిగి మీరు ఈ బుద్ధి ఇంట్లోంచి బయటకు వచ్చే కాళ్ళు చేతులు ఇంచుతాం మిమ్మల్ని, ఏందైనా జరుగుతుందని కట్టెలు, పెద్ద పెద్ద కట్టెలు, ఇంత లావు కట్టెలు తీసుకొని మా ఏజెంట్ల మీద కొట్టనీకి వినారు. ఇప్పుడు మొత్తం ఓపెన్ ఛాలెంజ్, ఎవరికైనా సరే, ఎలక్షన్ కమిషన్కైనా సరే, ఎవరికైనా సరే, మా ఊర్లో ఓట్లు ఉన్నాయి కదా, మొత్తం ఇప్పుడు వరకు తీసేయండి అన్ని. మా ఊర్లో బయట ఊరోళ్ళు ఎవరిని రాకుండా, మా ఊరి వరకు బయట ఊరోళ్ళని ఎవరిని రానికుండా ఓట్లలో పోదాం, సజావుగా ఎలక్షన్ జరపండి. నేను గెలుచానో లేదో చూడండి. మెజారిటీ 400 పైన తక్కువ వచ్చే నేను రాజకీయ సన్యాసమే చేస్తా. ఎవరో బయట వాళ్ళు 7 రోజులు స్లిప్పులు దించుకున్నారు. పోలింగ్ బూత్ కాడ 300 మంది ఉన్నారు. చుట్టుపక్కల మా ఊరు చుట్టుపక్కల 400 నుంచి 500 మందిని మోహరించినారు. ఈ ఓట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పేర్లు అన్ని నమోదైంటాయి కదా, స్లిప్పులు అందరికీ ప్రొవైడ్ చేయగలుగుతుంది ఎలక్షన్ కమిషన్. మా ఊర్లోటి ప్రొవైడ్ చేయమనండి. మా ఊర్లో ఇప్పుడు ఉన్నారు కదా, ఈయన తీసుకోండి. ఈడ ఓటర్లు బేలేదు కదా, ఈ ఓటర్లు కూడా గుద్దినారు వాళ్ళు ఓట్లు. నిన్న మొన్న విచ్చలివిడిగా గ్రామాల్లో కోట్లాది రూపాయల డబ్బులు పంచడం జరిగింది. నేను రాత్రి కూడా తెల్లవారులు ముక్కుబుడగలు చీరలు పంచుతానే ఉన్నారు. వాళ్ళు శాంతి భద్రతలకు ఎవరైతే విఘాతం కలిగిస్తారో వాళ్ళని అరెస్ట్ చేస్తే ఒక పద్ధతి ఉంటుంది, కానీ నేర ప్రవృత్తి లేని మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావడంలే. ఇప్పుడు ఉన్నట్టుండి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే 48 గంటల ముందు ఈ గొడవ ప్రారంభించడం కానీ కరెక్ట్ కాదు. అంటే మీరు రాజకీయ పార్టీ నిర్వహించేటప్పుడు ఎవడు ఓటర్ ఉన్నారు, ఎక్కడ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు చూసుకునే బాధ్యత రాజకీయ పార్టీలుగా అందరిది ఉంది. అది ఒక ఎండిఓ పొరపాటుగా చేసినారు. అది పోలింగ్ బూత్లోకి లోపలికి పోయినప్పుడు నోట్తో మన సీరియల్ నెంబర్, మన ఓటర్ లిస్టులో సీరియల్ నెంబర్ చెప్పి మన ఐడి కార్డు చూపించి ఓటు ఇచ్చేస్తారు. ఇదేమి ఈ స్లిప్ తీసుకొని పోతేనే ఓటు ఇస్తారనేది అది అసంబద్ధమైన మాట.